హాయ్. సో వందే భారత్ వందే భారత్ వందే భారత్. సో ఇప్పుడంతా కూడా వందే భారత్ ట్రైన్స్ అంటున్నాం. కొత్త కొత్త ట్రైన్స్ ఎక్కడి నుంచి అక్కడికి వందే భారత్ వేసారు, ఇక్కడ వందే భారత్ ఎప్పుడు వస్తుంది. సో అంతా కూడా ఈ వందే భారత్ ట్రైన్లు చుట్టూ తిరుగుతుంది అనమాట. సో ఏంటి ఈ వందే భారత్ ట్రైన్లు, ఎందుకు ఈ వందే భారత్ ట్రైన్లు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారన్నది దాని హిస్టరీ కొంచెం ఇప్పుడు చూద్దాం. నార్మల్ గా మన ఇండియాలో చూసినట్లయితే మనకి రెండు రకాల ట్రైన్స్ కనిపిస్తా ఉంటాయి. ఒకటి వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్, అంటే ఒక ఇంజిన్ నుండి వెనకాల కోచ్ని అటాచ్ చేసుకుని ఆ ఇంజిన్ లాక్కుని వెళ్తా ఉంటుంది అనమాట. సో మనం చూసే ట్రైన్స్, నార్మల్ ట్రైన్స్ అన్ని కూడా ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాకే. అలాగే రెండోది వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్, అంటే ఇందులో ఇంజిన్ ఏ ఉండదు అనమాట. సో కోచే ఇంజిన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్, అలాగే ఇప్పుడు వచ్చే వందే భారత్లు, అలాగే హై స్పీడ్ ట్రైన్స్, ఇవన్నీ కూడా ట్రైన్ సెట్లు అంటాం. అలాగే ఇవి ఒక డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ అన్నమాట. సో నార్మల్ గా ఈ కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ అంటే ఇంజిన్ నుండి కోచ్ లాక్కుని వెళ్లే నార్మల్ ట్రైన్స్ బాగానే ఉన్నాయి కదా. సో మరి ఇప్పుడు కొత్తగా ఈ వందే భారత్ ట్రైన్లు ఎందుకు, అదనపు ఖర్చే కదా, అదనపు బడ్డేనే కదా అని చెప్పి అనుకోవచ్చు అనమాట. సో మన ఇండియన్ ట్రైన్ చూసినట్లయితే వీటి యావరేజ్ స్పీడ్ వచ్చేసి 60 నుంచి 70 కిలోమీటర్స్ పర్ అవర్ వేగమే ఉందన్నమాట. సో ఎప్పుడైతే మన వాళ్ళు స్పీడ్ ని పెంచాలనుకున్నారో, సో స్పీడ్ ని పెంచితే ఏం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం. సో ఈ ట్రాఫిక్ ని మనం ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం. సో అలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, సో మన సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ని ఇంట్రడ్యూస్ చేద్దాం ఇండియాలో అని చెప్పి టెండర్స్ పిలవడం జరిగింది. సో ఈ 2016 లో స్పెయిన్ కంపెనీ అయినటువంటి టాల్కో వాళ్ళు ఈ 10 కోచెస్ కలిగినటువంటి డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ సెమీ హై స్పీడ్ ట్రైన్ కి 250 కోట్లకి ఫైనలైజ్ చేయడం జరిగింది. దానిలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఏమీ లేదనమాట. సో వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవటం వరకే, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి లేదు. మన వాళ్ళు కొనడానికి సిద్ధమైన సందర్భంలో మన ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ అయినటువంటి సుధాంశి మణి సార్, అప్పుడు రైల్వే బోర్డ్ చైర్మన్ అయినటువంటి మిట్టల్ సార్ దగ్గరికి వెళ్లి, సార్ వాళ్ళు ఓవర్ కాస్ట్ చెప్తున్నారు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేదు, సో వాళ్ళు ఏదైతే చార్జ్ చెప్తున్నారో అందులో 1/3 కాస్ట్ తోనే మనం ఈ ట్రైన్ ని బిల్డ్ చేయగలం సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి, 2 ట్రైన్ సెట్లకు అవసరమైన ఖర్చు ఏదైతే ఉందో మాకు స్పేర్ చేయగలిగినట్లయితే మేము ఇది సక్సెస్ చేసి చూపిస్తాం సార్ అని చెప్పి మిట్టల్ సార్ ని ఒప్పించి 2 ట్రైన్ సెట్లకి అప్రూవల్ తీసుకుని 2016 లో స్టార్ట్ చేసి 2018 కల్లా కంప్లీట్ చేయాలి, విత్ ది స్పాన్ ఆఫ్ 18 మంత్స్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ కి వాళ్ళు పెట్టిన పేరు ట్రైన్ 18 అనమాట. సో అదే తర్వాత మనకి గౌరవ ప్రధాన మంత్రి గారు వందే భారత్ గా నామకరణం చేయడం జరిగింది. సో ఒక సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంది, ఇంకొక సైడ్ గౌరవ ప్రధాన మంత్రిగా మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. గౌరవ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు చార్జ్ తీసుకున్న తర్వాత విజన్ 2047 అని చెప్పి ఈ 2047 కల్లా మన ఇండియాకి స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ అవుతుంది. సో ఈ 2047 లో మన శత జయంతి ఉత్సవాలు జరుపుకునే సమయానికి ఇప్పుడు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని దృఢ సంకల్పంతో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగిందన్నమాట. అంటే ఏంటి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే, సో అభివృద్ధి చెందిన భారతదేశం అవ్వాలంటే మనకు కావాల్సిన ఉత్పత్తులన్నీ మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి, అలాగే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి, ఇతర దేశాల నుండి ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. అంటే ఇండియా అన్నది ఒక ప్రొడక్షన్ హబ్ అవ్వాలి. సో ఇండియా అన్నది ఒక ప్రొడక్షన్ హబ్ అవ్వాలంటే మనకు కావాల్సినన్ని మనమే చేసుకోవాలంటే దానికోసమే ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్. సో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో మనకు కావాల్సిన ఉత్పత్తులన్నీ మనమే తయారు చేసుకోవాలనుకుంటున్నాం. సో అలాంటి సందర్భంలోనే మన సుధాంశి మణి సార్ వెళ్ళి మనకు కావాల్సిన హై స్పీడ్ ట్రైన్స్ ని సో 1/3 కాస్ట్ లోనే నేను తయారు చేసి చూపిస్తామని చెప్పడం జరిగింది. సో వెరసి ఇవన్నీ కూడా ఈ ట్రైన్ 18, ఈ వందే భారత్ ట్రైన్ అన్నది పట్టాలెక్కడానికి కారణమైందనమాట. సో సుధాంశు మణి సార్ ఆధ్వర్యంలోనే ఒక టీము సో ఈ 18 మంత్స్ బాగా కష్టపడి రీసెర్చ్ చేసి ఈ ట్రైన్ 18 అన్న దాన్ని వాళ్ళు ఏదైతే 250 కోట్లు చెప్పారో దాన్ని దాదాపు 100 నుంచి 110 కోట్లలోనే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో తయారు చేసి పట్టాలెక్కించడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన ఇండియన్స్ కూడా చేయగలం. దానికి నిదర్శనమే ఈ ట్రైన్ 18 వందే భారత్ అన్నమాట. సో అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు సక్సెస్ అయిందని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం అనమాట. అందుకే ఇది చూసినట్లయితే వందే భారత్ మీద మేక్ ఇన్ ఇండియా అని ఉంటుందన్నమాట. అంటే ఈ ట్రైన్ 18 ఈ వందే భారత్ లో ఈ వందే భారత్ కి ఉపయోగించిన అన్ని కూడా దాదాపు అన్ని కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినయే. అంటే
మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా మనం అభివృద్ధి చేసినయే అన్నమాట. సో ఇది అండి వందే భారత్ ట్రైన్ యొక్క చరిత్ర. నెక్స్ట్ వీడియోలో ఈ నార్మల్ ట్రైన్ కి వందే భారత్ ట్రైన్ కి డిఫరెన్సెస్ ఏంటి, సో ఫస్ట్ ఫేజ్ వందే భారత్ లో ఏమేమి వచ్చినాయి అన్నది వీడియో చేద్దాం. ఆ తర్వాత వీడియోలో సెకండ్ ఫేజ్ వందే భారత్ లో ఏమేమి ఫీచర్స్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయో చూద్దాం. ఆ తర్వాత వీడియోలో ఇప్పుడు స్లీపర్ వెర్షన్ వచ్చింది కదా, సో ఫస్ట్ ఫేజ్ వందే భారత్ కి, సెకండ్ ఫేజ్ వందే భారత్ కి, నెక్స్ట్ వచ్చిన స్లీపర్ వెర్షన్ కి ఏమేమి చేంజెస్ ఉన్నాయో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై హింద్.